అబ్బే ఏం లేదు, నేను వేరే విషయం మైసమ్మతో మాట్లాడుతున్నాను. అంతా తెలుసులే యమజా, నాకే కాదు అన్నికి కూడా తెలుసు. ఇప్పుడు కావేరి మొబైల్ షాప్ వెళ్ళింది, అక్కడి నుండి ఫోన్ తీసుకొస్తుంది. అప్పుడు నీ బండారం కాస్త బయటపడిపోతుంది. అప్పుడు నువ్వు బయటికెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇదే కదా జరగబోయేది. నాకేం తెలీదు, మీరే అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నారు. మైసమ్మ, వాళ్ళలా మాట్లాడుతుంటే నువ్వేం చెప్పవేంటి? ఓ, నేను చెప్పాలి కదూ. ఈ సీన్లో నేను మాట్లాడకపోతే ఎలా? తడిపోచమ్మ గుడి. మైసమ్మని, నీతికి నిజాయితీకి మారు పేరైన మైసమ్మని నన్నే కొనాలని ట్రై చేస్తారా? అసలు నేనెవరో తెలుసా? నారాయణమూర్తి గారి మనిషిని. నాకిదంతా ఎప్పుడో తెలుసు. నువ్వు కావేరిని చంపాలని ప్లాన్ చేస్తున్నప్పుడే నేను విన్నాను. ప్రూఫ్ ఎక్కడుందో కేవలం కావేరికి మాత్రమే తెలుసు. సో ఇప్పుడు కావేరిని లేపేస్తే? అయ్యో కావేరి, ఇప్పుడు మైసమ్మ కూడా వాళ్ళ మనిషే. తను కూడా వాళ్లతో కలిసిపోయింది. ఇంకా ఆలస్యం చేస్తే చాలా ప్రమాదం. పద, అర్జున్ దగ్గరికి వెళదాం. మేడం, కావేరిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నా కొడుకు దగ్గరికి తీసుకెళ్తున్నాను. మీ అందరి అసలు రూపాలు బయట పెడతాను. దానికి ఇంకా టైం రాలేదు మేడం. షటప్! నువ్వసలు పోలీసువేనా? నా కొడుకుని కోడల్ని కలపడానికి వచ్చావనుకుంటే నువ్వు ఆ యమజతో కలిసి నా కోడల్ని చంపడానికి ప్లాన్ చేస్తావా? నీ అంతు చూస్తాను. ఎందుకు నవ్వుతున్నారు? అత్తయ్య, ఈ మైసమ్మ ఎవరో కాదు, మన నారాయణమూర్తి గారి మనిషి. ఆయనే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తనని స్పెషల్గా నా కోసం పంపించారు. మైసమ్మ మన పార్టీ. ఆ యమజ అంతు తేల్చడంలో, నా మీద పడ్డ నింద పోగొట్టుకోవడంలో నాకు సహాయం చేయడానికి వచ్చింది. నిజమా? నిజం మేడం. నాకు నారాయణమూర్తి గారు చాలా సాయం చేశారు. దానికి బదులుగా ఇప్పుడు నన్ను ఒక్కటే కోరారు. కావేరి కాపురాన్ని నిలబెట్టమన్నారు. నేను దానికి ఆనందంగా ఒప్పుకున్నాను. మరి వాళ్లతో ఎందుకు డీల్ కుదుర్చుకున్నావు? ఆ పని నేను చేయకపోతే యమజ ఇంకెవరితోనో చేయిస్తుంది. పైగా నేను వాళ్ళ వైపు ఉండకపోతే యమజ ఏం ప్లాన్ చేస్తుందో మనకు తెలీదు. అందుకే నేను వాళ్లతో కలిసినట్టు యాక్ట్ చేశాను. అవునత్తయ్య, మైసమ్మ వాళ్ళ వైపు ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది కాబట్టి యమజ ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రూఫ్ తెచ్చేలోగా యమజని ఒక ఆట ఆడుకుందాం. అవునండి, దాని వేలుతోనే దాని కన్ను పొడుద్దాం. ఆ యమజకు, అనసూయకు చుక్కలు చుక్కలు చూపిద్దాం. ఆంటీ, నాకు జడయ్యవా? ఆంటీ ఏంటి ఆంటీ? ఎవరే నీకు ఆంటీ? నువ్వే. నిన్నీకు ఆంటీని కాదు. అమ్మమ్మనేమో అమ్మమ్మ అని పిలుస్తున్నాను, గంగని అక్క అని పిలుస్తున్నాను. ఇంకా మిగిలింది ఆంటీనే కదా. ఏంటి మిగిలింది? నన్ను వరుసలు పెట్టి పిలవద్దు. స్నేహ గారు అని పిలువు. స్నేహ గారా? చిచ్చి.
కాకరకాయ కూర తిన్నట్టుంది. నేను పిలవను. ఎంత పొగరే నీకు! నా పేరుని మా ఆయన కూడా ఎప్పుడు కామెంట్ చేయలేదు. అయినా అసలు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు చెప్పు. చెప్పానుగా నాకు జడ వేయమని. నేనెందుకు వెయ్యాలి? నేను వెయ్యను. వెళ్ళి మీ నాన్నతో వేయించుకో. పొద్దున్నే ప్రేమగా కాఫీ ఇచ్చావు కదా, దాని బదులు జడ వేయమని అడుగు. డాడీ ఎందుకు వేస్తారు? జడ వేయాల్సింది ఆడవాళ్లే కదా. చూడు, నేను చాలా చిరాగ్గా ఉన్నాను. విసిగించకుండా వెళ్ళిపో. లేదు, నువ్వు జడ వేస్తేనే నేను వెళ్తాను. సరే, నా పనయ్యాక వేస్తాను, వెళ్ళు. ఓకే, కానీ ఎలా పడితే అలా వేస్తే ఒప్పుకోను. నీటిగా దువ్వాలి. వీలైతే 2 జడలు వేయి. కుదరకపోతే ఒక్కటే జడ వేయి. లేదంటే మా డాడీకి చెప్తాను. ఇవన్నీ చేయడానికి నిన్నీ సర్వెంట్ అనుకున్నావా? నిన్ను ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చూడాడి, జడ వేయమంటే తిడుతుంది. మీ నాన్నతో వేయించుకోపో అని కొట్టబోయింది కూడా. ఏంటి స్నేహ, చిన్నపిల్లతో నీకు ఈ గొడవలేంటి? నన్ను జడే కదా వేయమంది, వేస్తే సరిపోతుంది కదా. నేను వేస్తాననే అన్నాను, కానీ ఈవిడగారు రూల్స్ మాట్లాడుతున్నారు. అందుకే వెయ్యను పొమ్మన్నాను. అయినా చిన్న పిల్ల అంత పొగరుగా మాట్లాడడం ఏంటి? చిన్నపిల్ల అని నువ్వే అంటున్నావు కదా, ఏదో తెలియక మాట్లాడిందని వదిలేయచ్చు కదా. తనతో నీకు పంతమేంటి? అంటే ఏంటిప్పుడు? ఇది ఏమన్నా తల ఊపాలా? అవునులేండి, ఎంతైనా ఈవిడగారు మీ కూతురు కదా. మీకు ఆవిడ తప్ప ఇంకెవరూ కనపడట్లేదు. డాడీ, డాడీ. లక్ష్మి, నీకేం కావాలన్నా నన్ను అడుగు. ఆంటీని ఇబ్బంది పెట్టకు. ఉమ్? నేను జడేస్తాను. ఈ ఇంట్లో అందరూ నాతో బానే ఉన్నారమ్మమ్మా, కానీ ఆంటీ మాత్రం ఎందుకు నాతో కోపంగా ఉంటుంది? తనకి బోల్డ్ పనులుంటాయి కదమ్మా, అందువల్ల అలా ఉంటుంది. నువ్వు తననేం అడక్కు. అలాగే అమ్మమ్మా. ఏ తల్లి కన్న బిడ్డవో మా ఇంటికొచ్చావు. నీ వల్ల కొన్ని సమస్యలొచ్చినా నీ ముద్దు ముద్దు మాటలతో మమ్మల్ని నీ వాళ్ళని చేసుకున్నావు. ఇది ఏ జన్మ రుణమో తల్లి. అప్పుడే అర్జున్కి నీ గురించి చెప్తానన్నాను, కాని కావేరి వద్దంది. ప్రూఫ్స్ లేకుండా అర్జున్ నమ్మడంది. అందుకే ఆగాను. అంతేకాదు, పూలకుండి పట్టం నీ ప్లాన్ కాదు, మా ప్లాన్. ఆ రోజు అనసూయ నాకిస్తున్న సిగ్నల్ కనిపించినట్టు నాటకమాడాను. కావాలనే పూలకుండి అనసూయ నెత్తి మీద పడేలా చేశారు. అంతేకాదు, కావేరి వాష్రూంలోకి వెళ్ళినప్పుడు కరెంట్ ఆఫ్ చేసింది కూడా నేనే.